యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఆర్ గార్డెన్లో గురువారం పాల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పాల రైతుల రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఆర్ గార్డెన్లో గురువారం పాల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పాల రైతుల రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ మదర్ డైరీ ఆస్తులను అమ్మాలని పాలకవర్గం నిర్ణయించడం దారుణమని అన్నారు. పాడి పశువులకు, పాడి రైతులకు బీమా సౌకర్యం కల్పించి ఆ బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, పశువుల కొట్టంకు 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని, పాల రైతులకు 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం మదర్ డైరీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజు గౌడ్, జిల్లా సహాయక కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, చిరిక అలివేలు సంజీవరెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్లు దొంతూరి సోమిరెడ్డి, భిక్షపతి, కందడి సత్యరెడ్డి, బబ్బూరి పోషెట్టి, చైర్మన్ సుధాగాని రాజయ్య, వడ్డేమాన్ బాలరాజు, దూడల సురేష్, ఎలగందుల నాగరాజు, లక్ష్మమ్మ, పాల రైతులు తదితరులు పాల్గొన్నారు. చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి పాడి పరిశ్రమలకు సంబంధించినటువంటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపెడుతుంది. మరి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇయ్యక వారిని నిరుద్యోగులుగా మిగిల్చుతున్నారు. మరి విజయ పాలు పోసేటువంటి రైతులకు మొన్నటిదాకా చాలా బకాయి ఉంటే వాళ్ళకి పాలు పోసే రైతులు ఈ రాష్ట్రంలో లేరా అని ఒకసారి అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము తమ ఎన్నికల వాగ్దానాల్లో పాడి రైతులకు మేము ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పినటువంటి వాటిని బడ్జెట్లలో తగిన కేటాయింపులు చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కేటాయింపులు లేవు, ఇవ్వాల్సినటువంటి బకాయిలు పేరుకొని పోతూ ఉన్నాయి. దీనివలన రైతాంగం ఎంతో ఆశతోని ఎదురు చూసి ఇది రావడం లేదు, ఇక్కడ సాధ్యం కావడం లేదని ప్రభుత్వ డైరీలను వదిలేసి ప్రైవేట్ డైరీల వైపుకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి తలెత్తుతాము. అందుకనే ఇవాళ పాడి రైతుల సదస్సు, రాష్ట్ర వ్యాప్త సదస్సు ఇవాళ ఆలేరులో జరుపుకొని ఇక్కడ నుంచి మేము చేసేటటువంటి డిమాండ్ ఏమిటి అని అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ వైపుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరి అయినటువంటి దృష్టి పెట్టాలి. ఈ రైతుల సమస్యల్ని అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం తగిన చొరవ చూపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం స్పందించి సరి అయినటువంటి చర్యలు చేపడుతుందా సరే, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పాడి రైతులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకి శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి పాడి రైతుల సదస్సు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కమిటీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే జరగబోయేటటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము. పాడి రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది, 22 లక్షల కుటుంబాలు ఈ పాడి మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనంత పాడి ఉత్పత్తి ఈ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచో లేదా కర్ణాటక నుంచో పాడి అనేటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది పాకెట్ల రూపంలో. దానివల్ల కూడా ఇక్కడ ఉండేటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈరోజు సొసైటీలుగా ఉండేటువంటి ప్రభుత్వ రంగంలోనే ఉండేటువంటి విజయ డైరీ కానీ, సహకార రంగంలో ఉండేటువంటి మదర్ డైరీ కానీ, వీటికి సంబంధించినటువంటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం 10 రోజులకోసారి బిల్లు చెల్లించమని రైతులు అడుగుతున్నారు. కానీ 10 రోజులకోసారి బిల్లు చెల్లించకపోగా 15 రోజులకోసారి చెల్లిస్తామని చెప్పినటువంటిది కూడా 2 నెలలు 3 నెలల పాటు ఇప్పటికీ కూడా 3 నుంచి 4 బిల్లుల దాకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నివారించాలనేటువంటిది మేము ఈ సదస్సు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు మదర్ డైరీ యొక్క ఆస్తుల్ని అమ్ముతామని చెప్తున్నారు. ఎవరి ఆస్తి అది? రైతుల యొక్క కష్టార్జితంతో నిర్మితమైనటువంటి ఆ ఆస్తుల్ని ఇప్పుడు ఉండేటువంటి సొసైటీ అనామతిగా అమ్మేసుకుంటామని అంటే రైతాంగం ఊకుండేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మదర్ డైరీ యొక్క ఆస్తి 1 సెంటు భూమి కూడా అమ్మడానికి వీల్లేదనేటువంటిది
ఈ సదస్సు సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. అదే రకంగా గతంలో పూర్తిగా ఆపేశారు కాబట్టి తక్షణమే సబ్సిడీ మీద రైతులు ఎవరైతే సుముఖంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గేదెలు కానీ ఆవులు కానీ సబ్సిడీ మీద ఇవ్వాలని, అదే రకంగా ఈరోజు దానా కానీ మేత కానీ 50% సబ్సిడీ మీద సరఫరా చేయాలనేటువంటిది. చాప్ కట్టర్లు వీటన్నిటిని కూడా ప్రభుత్వమే పూర్తి సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విజయ్ డైరీ, మదర్ డైరీతో పాటు కరీంనగర్ డైరీ, ముల్కనూరు డైరీ కూడా మీరు గతంలో ఇన్సెంటివ్ ఇస్తామని అన్నారు, వాటిని ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటిని కూడా తక్షణం విడుదల చేయాలి. లేకపోతే కనుక రేపు రాబోయేటువంటి కాలంలో ఆందోళన పోరాటాలు కూడా ఉధృతంగా నిర్వహిస్తాం.